వెళుతుంది. కామాక్షి అంత గొప్ప పరదేవత. అటువంటి పరదేవతకు ముందు శ్రీచక్రం వేసిన గొప్పతనం శంకరాచార్యుల వారిది. కాబట్టి అనితర సాధ్యమైనటువంటి విషయములను శంకరాచార్యుల వారు సాధించారు. ఇవి చెయ్యడం ఎంత గొప్పో! శంకరాచార్యుల వారు వాంగ్మయంలో చేసినది మళ్ళీ అంత తపస్సు. అసలు ఇవి ఎవరి ఊహకు కూడా అందవు చేయడం. అట్లాగే శ్రీ బ్రహ్మసూత్రోపనిషద్భాష్యాది గ్రంథకల్పకాయ నమః. ఆయన బ్రహ్మసూత్రములకు ఉపనిషత్తులకు భాష్య గ్రంథములను ఇచ్చారు. ఇది పూర్వం కూడా నేను శంకర వైభవంలో స్పృశించడం జరిగింది. నర్మదా నదీ తీరంలో గురువుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు గోవింద భగవత్పాదాచార్యుల వారు శంకరాచార్యుల వారికి సన్యాసం ఇచ్చి ఒక మాట చెప్పారు. నాకు నువ్వు వస్తావని, నీకు సన్యాస దీక్ష నిమ్మని, శంకరా అన్న పేరే ఉంచమని వ్యాసుల వారు చెప్పారు. వ్యాసుల వారు చెప్పి నువ్వు వెళ్ళి నర్మదా నదీ తీరంలో కూర్చునుండు, దక్షిణం నుంచి శంకరుడు వస్తాడని చెప్పారు. నువ్వు వచ్చినప్పుడు ఒక మాట చెప్పమన్నారు. వ్యాసుల వారు చేసినటువంటి బ్రహ్మసూత్రాలకి భాష్యం చేయమన్నారు నిన్నన్నారు. అంటే అప్పుడు శంకరాచార్యుల వారు కూర్చుని బ్రహ్మసూత్రాలకి భాష్యం చేశారు. బ్రహ్మసూత్రాలంటే ఏమిటి అంటే ఉపనిషత్ సారాన్నంతటినీ కూడా సంక్షిప్తంగా చెప్తే బ్రహ్మసూత్రాలు అంటారు. ఉపనిషత్తులే ఎంతో గొప్పవి. అన్ని ఉపనిషత్తులలో ఉన్నటువంటి మంత్రములన్నింటినీ కూడా సంక్షిప్తం చేయాలి, సారంగా పిండి తీసుకొచ్చి ఇవ్వాలి. అందుకే వేదాల చివర 2 మీమాంసలు ఉంటాయి. ఒకటి పూర్వమీమాంస అంటారు, ఒకటి ఉత్తరమీమాంస అంటారు. పూర్వమీమాంస అంటే కర్మభాగం, దాన్ని జైమిని చేశాడు ఆ పూర్వమీమాంస. ఉత్తరమీమాంస వ్యాసుల వారు చేశారు స్వయంగా. జైమిని వ్యాసుడికి శిష్యుడు. జ్ఞానభాగం కాబట్టి ఉపనిషత్తులలో ఉన్నటువంటి జ్ఞాన సారాన్నంతటినీ పిండి సూత్రములుగా తీసుకొచ్చారు. ఏదైనా కట్టి మెళ్ళో వేసుకోవాలంటే సూత్రం ఉండాలి. కట్టి మెళ్ళో వేసుకోవడం అంటే మీకు అనేక పుష్పాల యొక్క సౌరభం కావాలనుకోండి, మీరు ఎన్ని పువ్వులు తెచ్చుకొని ఎదురుగుండా పెట్టుకుంటారు? మీ దగ్గర ఒక సూత్రం ఉందనుకోండి, ఒక తాడు, మీరు ఆ పువ్వులన్నింటినీ చాలా అందంగా గుదిగుచ్చి వాటిని మెడలో వేసుకున్నారనుకోండి, కంఠమునందు ధరించారు అని. కంఠమునందు ధరించడం అన్న మాటకు అర్థం ఏంటి? కంఠమాల మెడలో వేసుకున్నారు ఒక గుర్తు. ఇన్ని ఉపనిషత్తులలో ప్రతిపాదింపబడినటువంటి జ్ఞానభాగం గుర్తు రాకపోతే అదంతా కలిపి సూత్రములుగా బ్రహ్మసూత్రములుగా వ్యాసుల వారు మార్చి